అధికారంలో ఉన్న వాళ్ళని క్వశ్చన్ చేయకూడదా? తప్పు చేసినా, ఫంబుల్ అయినా, ఆధారాలతో దొరికినా నిలదీయకూడదా? సెటైర్ వేసో, జోవియల్గా ఎక్స్పోజ్ చేసో జనం ముందు నిలబెట్టకూడదా? ఎవరన్నారంటారా? కేసులు కడుతున్నారనో, బలప్రయోగం చేస్తున్నారనో కూడా కాదు. లేటెస్ట్ గా మొదలైన ట్రెండ్ చూస్తే సోషల్ మీడియా జైంట్స్ కి నోటీసులు ఇచ్చి హెచ్చరికలు చేసి అధికారంలో ఉన్నవాళ్ళు తమకి వ్యతిరేకంగా ఉన్న సోషల్ మీడియా కంటెంట్ కి కత్తెర వేయడం చూస్తే ఇదే అనిపిస్తోంది. రాష్ట్రంలోనే కాదు, కేంద్రంలో కూడా ఇదే ట్రెండ్ ఇప్పుడు మరింత ముదురుతా ఉంది. ఇలా ఉంటే గనక నష్టం ఎవరికి? విపక్షాలకి, అధికారంలో ఉన్న వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులకా? కాదు, జనానికే. రాజకీయ ప్రత్యర్థులనే టాలరేట్ చేయని వాళ్ళు జనాన్ని ఎక్కడ టాలరేట్ చేస్తారు? మాట్లాడే స్వేచ్ఛ లేనప్పుడు వాస్తవాలు ఎలా బయటకు వస్తాయి? మరి నిజాలు తెలుసుకోవడం ఎలా? చెక్ చేద్దామా? లేటెస్ట్గా ఏం జరిగిందో చూద్దాము. దానికి విరుగుడేంటో కూడా మనం మాట్లాడుకుందాం. లేటెస్ట్గా కేంద్రం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అదే ఎక్స్ కంపెనీలకి హెచ్చరిక చేసింది. ఫలానా టాపిక్ మీద ఉన్న వీడియోస్ని వెంటనే తొలగించేసేయాలి, సెర్చ్ చేసినా అవి కనపడకూడదు అని ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలు ఇచ్చినప్పుడు, అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పినప్పుడు ఖచ్చితంగా జీ హుజూర్ అని ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చెప్పింది చేయాల్సిందే కదా. ఎందుకంటే ల్యాండ్ ఆఫ్ ద లా అంటారు కదా. అలాగా నిబంధనల పేరుతోనో మరో రకంగానో వాటిని రిస్ట్రిక్ట్ చేసేందుకు ప్రభుత్వాలు ట్రై చేస్తాయి. కాబట్టి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎప్పుడూ ప్రభుత్వాలు చెప్పింది వింటాయి. ఎందుకు ఇలా అన్నారు? ఎలాంటి వీడియోలు ఆపాలన్నారు? కాస్త వివరంగా చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు కనపడతాయి. మొన్న మధ్యన ఎప్పుడో మోడీ సంస్కృత శ్లోకం చెప్తూ ఫంబుల్ అయ్యారట. ఇది అంగైన గాత్రం అని ఒక వీడియో చూసుంటాం కదా. అలా ఫంబుల్ అయ్యేసరికి, ఉచ్చారణ సరిగా లేకపోయేసరికి ఇదేనా పాండిత్యం అని చాలామంది ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. వెంటనే ఆ వీడియో తీసేయమన్నారు. ఆ తర్వాత మరికొన్ని అలాంటి వీడియోలను తీసుకొచ్చి ట్రోల్ చేయడం మొదలుపెట్టేసరికి ఇదంతా డిరాగేటరీ కంటెంట్, ఆపేయండి అని గైడెన్స్, డైరెక్షన్స్ వెళ్ళిపోయినాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. మరి అపోజిషన్ మీద మాత్రం మనం అలాంటివి కంటిన్యూ చేస్తూనే ఉన్నాం కదా. మరి అపోజిషన్ ఎవరికి చెప్పుకోవాలి? అధికారంలో లేరు కాబట్టి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ట్రోలింగ్ని, ఇలాంటి హ్యూమిలియేషన్ని, క్వశ్చన్స్ని ఫేస్ చేస్తూనే ఉండాలా? రాహుల్ గాంధీని అయితే ఇంకా దారుణంగా అంటుంటాం కదా, పప్పు అప్పు డప్పు అని. మరి అలాంటప్పుడు వాటికేం ఇమ్యూనిటీ లేదా? అంటే అధికారంలో ఉంటే మాత్రం క్వశ్చన్ చేయకూడదు అనమాట. బై అండ్ లార్జ్ ఇదే కదా అర్థమయ్యేది. కేంద్రంలోనే కాదు, రాష్ట్రంలో కూడా మనం చూస్తూ ఉన్నాం కదా. లాజిక్తో, సబ్జెక్ట్తో, డేటా ప్రూఫ్స్తో మాట్లాడినా కూడా ఇవాళ రేపట్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి చెప్పి కంటెంట్ని రిస్ట్రిక్ట్ చేయడం చూస్తూ ఉన్నాం కదా. మొన్న మధ్యన ఒక ఆయన ఫలానా బ్రాండ్ పాలని కేరళలో, తమిళనాడులో, ఒడిశాలో బ్యాన్ చేశారు తెలుసా అని మాట్లాడిన వీడియో విషయంలో అధికారం ఇలాంటి స్ట్రాటజీనే తెర మీదకి తీసుకొచ్చింది కదా. నేను కూడా చెప్పా, అప్పట్లో కీటాక్స్లో పెట్టిన కంటెంట్ మీద కూడా ఇలాంటి యాక్షనే తీసుకున్నారు, రిస్ట్రిక్షన్స్ పెట్టారు కదా. అంటే ఆధారాలుండి నిష్పక్షపాతంగా, కనీసం మా వాళ్ళైతే ఆ కంపెనీ పేరు కూడా పెట్టలే, ఒక సాంప్రదాయ కంపెనీ అన్నారంతే. అంటే అధికారంలో ఉన్నవాళ్ళు అధికారాన్ని ఎంత బాగా తమ స్కిన్ సేవ్ చేసుకోవడానికి వాడుకుంటారు అని చెప్పడానికి ఇవి లేటెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏమో. రాజకీయం అన్నాక అలాగే ఉంటుంది అంటారా? ఇంతకుముందు ఏవైనా పుస్తకాల విషయంలోనో, కీలకమైన సమాచారం విషయంలోనో, దేశ రక్షణకు సంబంధించిన టాపిక్స్లో మాత్రమే ప్రభుత్వాలు ఇలా రియాక్ట్ అయ్యేవి. కానీ ఇవాళ రేపట్లో ఆఫ్టర్ ఆల్ సోషల్ మీడియా పోస్టుల విషయంలో కూడా ఇలాంటి వైఖరి తీసుకోవడం చూస్తే ఎంత షేక్ అయిపోతున్నారు, వాస్తవాలు జనానికి తెలుస్తాయని అనే విషయం సింపుల్గా, ఈజీగా అర్థమైపోతుంది కదా. మరి ఏంటి దీనికి పరిష్కారం? ఏముంటుంది? వాస్తవాల ఆధారంగా ఫ్యాక్ట్స్, డేటా చూపిస్తూ ఇదిగో ఇలా జరిగింది, మరి దీనికి ఏం చెప్తారు అని క్వశ్చన్ చేయడాన్ని కంటిన్యూ చేయడమే. మరో మార్గం లేదు. క్వశ్చన్ చేసేవన్నీ తీసేయాలి అని ఇంకాస్త ముందుకెళ్ళి ఆదేశాలు ఇచ్చారనుకోండి, డెమోక్రసీలో ఉన్నామో మనం ఇంకెక్కడున్నాము అని ఆలోచన జనానికి వస్తుంది. అది మొదటకే మోసం తెస్తుంది రిస్ట్రిక్షన్స్ పెట్టాలనుకున్న వాళ్ళకి కదా. ఇంతకు మించిన మార్గం ఏదైనా ఉందా? నాకు ఇవన్నీ చూస్తుంటే ఒక్కటే అనిపిస్తూ ఉంది, మనం వాడేవన్నీ అమెరికా నుంచి నడిచే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కదా. అందుకోసమని ఎందుకు వచ్చింది ఈ దేశాలతోనూ, ఈ స్థానిక ప్రభుత్వాలతోనూ పెట్టుకోవటం అని వాళ్ళు వెనక్కి తగ్గుతుంటారు. నిజానికి అమెరికాలో సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది, డెమోక్రసీ అంటే ఎలా ఉంటుందో తెలుసా? నేను ఒక ఫోటో చూపిస్తా చూడండి. ఇదిగో చూసారుగా టైటానిక్ పోజ్. ఈ టైటానిక్ పోజ్ పెట్టింది ఎవరు? ఎప్స్టీన్ అనే ఆయన, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆయన అనుకున్నాడు టైటానిక్ హీరో హీరోయిన్ల మాదిరిగా వీళ్ళిద్దరూ ఇదిగో ఇట్లా చెట్టా పట్టాలు వేసుకుని తిరిగిన వాళ్ళు అనే విషయాన్ని గుర్తు చేస్తూ, ఇండికేట్ చేస్తూ, పోక్ చేస్తూ ఈ స్టాట్యూ ఎక్కడ పెట్టారో తెలుసా? యుఎస్ క్యాపిటల్లో పెట్టారు. క్యాపిటల్ అంటే తెలుసు కదా, ప్రజాస్వామ్యానికి సంబంధించిన అన్ని విభాగాలు అక్కడి నుంచే పనిచేస్తుంటాయి. వాటి ముందే ఇది పెట్టారనమాట. వరల్డ్ వైడ్గా ఇప్పుడు దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి భాగవతాల నుంచి జనం దృష్టి మళ్లించేందుకే ట్రంప్ ఇరాన్ మీద పడ్డారు అని అమెరికాలో చర్చ జరుగుతూ ఉంది. అంటే అక్కడ నేరుగా
అధ్యక్షుడు వచ్చిపోయే చోట పెట్టినా కానీ ఆపేందుకు అవకాశం లేదు. అంటే అక్కడ కోర్టులు కానీ వ్యవస్థలు కానీ చట్టాలకి కోరలు కానీ ఎంత పటిష్టంగా ఉన్నట్టు. నేను చెప్పా కదా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అని, అది అందరికీ ఒకే రకంగా ఉన్నట్టు కదా. అపోజిషన్కైనా పవర్లో ఉన్న వాళ్ళకైనా జనానికైనా చట్టం అనేది ఒక రకంగానే పనిచేస్తుంది అని చెప్పడానికి ఈ విగ్రహాలు పెట్టడమే తిరుగులేని రుజువు కదా. ఎంత హ్యూమిలియేషన్ వచ్చినా కానీ చేతులు నలుపుకోవాల్సిందే తప్ప ఏమి చేయలేదు ట్రంప్ కదా. మనం చాలా సార్లు వల్నరబుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి యుఎస్ లో అని మాట్లాడుకుంటాం కానీ వెన్ ఇట్ కమ్స్ టు లా, వెన్ ఇట్ కమ్స్ టు డెమోక్రసీ వాళ్ళు చాలా బెటర్గా ఉన్నారు అని ఇలాంటి పరిస్థితి చూసినప్పుడే మనకు అనిపిస్తుంది. అవునా కదా? సబ్జెక్ట్ ఓరియంటెడ్గా డిస్కస్ చేద్దాం. వ్యక్తిగత దోషంలొద్దు, పరుషమైన భాష అసలే వద్దు. కీ టాక్స్ ఆలోచనలకి వేదిక.